కోర్టు, విడాకులు అంటూ దాని చుట్టూ తిరిగేసరికే చాలామందికి జీవితమంతా అయిపోతుంది. పాపం ఎంతో ఇష్టంగా ముచ్చటపడి పెళ్లి చేసుకుంటారు. ఈ విడాకులు, ఈ కోర్టు, ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలి. వీటికి పరిష్కారం ఏమై ఉంటుంది? ఓం నమ శివాయ. ఇప్పుడు ఈ కోర్టు సమస్యలు అంటే దీంట్లో చాలా ఉన్నాయి. దీంట్లో భార్యాభర్తల విడాకులు ఉన్నాయి. తర్వాత కుటుంబాలను బట్టి ఆస్తు గొడవలతో వచ్చే కోర్టు సమస్యలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో కోర్టు సమస్యలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు మంచి మంచి సంబంధాలు చూసుకొని, మంచి ముహూర్తం చూసుకొని, గమ్యం చూసుకొని వాళ్ళు ఆ లగ్నాన్ని చేసుకుంటారు. కళ్యాణం చేసుకున్న తర్వాత వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకే పడకుండా పోవటానికి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అవి ఎలా అంటే జాతక రీతిలో వచ్చినవి కొన్ని ఉంటాయి. అవి ఆ ఆస్తి కోసము, ఆ అమ్మాయి అందం ఐశ్వర్యం కోసమో, లేదా అబ్బాయి ఐశ్వర్యం అందం కోసమో, వాళ్ళు స్వార్థం కోసం చిన్న మిస్టేక్ను కూడా దాన్ని సరి చేసుకొని వాళ్ళు శాంతి చేపించుకున్నాంలే అనే ఒక మాటని చెప్పుకొని ఆ ఒక్క సంతోషాన్ని కలుపుకోవడం కోసం వధూవరుల్ని ఒకటి చేయించే ఒక ప్రక్రియ జరుగుతుంది. అప్పుడు ఆ దోషం ఏమవుతుందంటే, వాళ్ళకి రాను రాను ఆ ప్రభావం పడిన తర్వాత పెళ్ళైన కొద్ది రోజులకే ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. అది పిల్లలు లేకుండా పోవడమో, లేకుంటే కొన్ని చికాకులు కలగడమో, దీన్ని కొన్ని ఎఫెక్టులు చూపించినప్పుడే ఇద్దరి మధ్యలో విరోధం పెరిగి కోర్టు దాకా పోయే అవకాశం విడాకులు తీసుకునే కాడికి వస్తుంది. మరి ఇంత మంచిగా ఉంది, ఆస్తి గొడవ లేదు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ప్రతి ఒక్కటి ఉంటుంది. జలసా చేసుకుంటానికి చేతి నిండా డబ్బు. మరి అన్నీ ఉండి కూడా వాళ్ళు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, కొన్ని శాస్త్ర ప్రకారం జరగాల్సిన విధానం ప్రకారం జరగకపోయినా, లేదా దాంట్లో చెడు దోషాలు ఏవైనా ఉన్నా, అది స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఏవి ఉన్నా ఆ ఇద్దరిలో ఒకరిని కదిలింపు చేస్తాయి. అది కదిలింపు చేసినప్పుడే ఈ ఒక్క ప్రభావం వాళ్ళకి రానున్న రోజుల్లో పడి, దానివల్ల ఇంట్లో గొడవలు పడుకొని చికాకులయ్యి విడాకులకి దూరం అయిపోతారు.